ఏం చేయాలా? విశ్వాసంతో ఆయన పని చేయాలి, ఆయన సేవ చేయాలి. ఆ వాగ్దానాలన్నీ ఖచ్చితంగా నెరవేర్చుకుంటున్నారు. అబ్రహాము ఎక్కడికి పోమంటే ఎక్కడ పోయినాడు, ఏం చేయమంటే అది చేసినాడు. అందుకే అబ్రహాం జీవితంలో ఇప్పుడు వాగ్దానాలన్నీ నెరవేర్చి వారి పిల్లల వరకు అవి వారసత్వంగా దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు తన కృప ద్వారా మనకు కూడా ఆయన వాగ్దానాలు మన పిల్లల తరం వరకు కూడా పోవాలంటే కదా నిజంగా ఆయన కుమారుడుగా ఆయన పరిచర్య ఏందో మనం చేస్తూ ముందుకు సాగాలి. ఇంకా చూడండి, మలాకి రాసిన పత్రికలో ఒక మాట అంటాడు కదా, 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. ఇప్పుడు నన్ను సేవించిన ఆ మాట చాలా చాలా బాధకరంగా కనబడుతుంది. మాట చూడండి, చాలా గట్టిగా ఉంది ఆ మాట. చూడండి దేవుడు ఎంత కఠినంగా అంటున్నాడు. సేవ చేసే వాళ్ళైతేనే నా పిల్లలు అంటాడు, సేవ చేయని వాళ్ళు నా పిల్లలు కాదు. కుమారులు ఎవరు, కుమారుడు కాని వారెవరో నాకు బాగా తెలుసు అంటాడు. చూడండి ఆ మాట చదవండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఏమంటున్నాడు? అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించు వారెవరో, ఆయన సేవించని వారెవరో మీరు తిరిగి కనుక్కుంటారు. మీరు తిరిగి కనుక్కుంటారు. ఎవరంతా ఏమనేంత చూడండి. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో అంటున్నాడు. అన్న ఏంటి దుర్మార్గులు అంటున్నాడు? సేవ చేయకపోతే, పరిచయం చేయకపోతే, దేవుని పని చేయకపోతే ఎవరంట? సేవించేవారెవరో, సేవించని వారెవరో, ఆయన పని చేసేవారెవరో, పని చేయని వారెవరో. ఏమంటున్నాడు? ఆయన సేవింపని వారెవరో మీరు తిరిగి కనుక్కుంటారు. తీర్పు తీర్చే కాలంలో, దేవుని యొక్క తీర్పు కాలంలో సైన్యముల అధిపతి యెహోవా ఇలా చదివిస్తున్నాడు. దేవుడు తాను నియమింపబో దినం వస్తుంది, తీర్పు తీర్చే కాలం వస్తుంది. ఆ దినమున ఏం చేస్తాడంట? అందరినీ పిలిపించుకుంటాడు, అందరినీ రమ్మంటాడు. ఆయన గొర్రెలు మేకలను ఏం చేస్తాడు? మేకలను గొర్రెలను వేరు చేస్తాడు. ఎవరు మీకు గొర్రెలు మేకలు చెప్పండి. నమ్మని వాళ్ళు కాదు మేకలు. మేకలంటే ఎవరు? తీర్పు ఎవరికి ఉంటుంది చెప్పండి? తీర్పు ఎవరికి ఉంటుంది చెప్పండి? నమ్మినోళ్ళకే నమ్మనోళ్ళక? నమ్మనోళ్ళకి పోతాడు. చచ్చిపోతే వాడు నరకానికి పోయేది, వాడు ఏకరానికి నరకానికే, వాడికి తీర్పు అంటూ లేదు. అప్పుడే తీర్పు తీర్చబడ్డాడు, వాడు నరకానికి పోతాడు. ఇప్పుడు మేకలను గొర్రెలను ఏం చేస్తాడు? వేరుపరుస్తాడు. అంటే సేవించే వారిని, సేవింపని వారిని. అందుకే సేవించే వారిని బలానమైన దాసుడా ఈ కొంచెంలో నమ్మకంగా ఉంది కాబట్టి ఈ 10 రాజ్యాల మీద అధికారిగా ఉన్నాడు. ఎందుకంటే సేవించినావు, సేవ చేసినావు, పరిచయం చేసినావు, దానికి తగిన ఫలము నీకు ఇస్తున్నాను. సేవించని వారిని ఏమంటున్నారు? బరువులకు మేకలుగా కదా రక్షించబడిన వాళ్ళే, బాప్తిసం తీసుకున్న వాళ్ళే ఊరికి వస్తారు, కూర్చుంటారు, పోతారు. నాకేం పనింది? మెల్లసంగా వచ్చి కూర్చొని శుభ్రంగా పోవాలి. ఇంతే నా నేర్చుకుంటేది. ఇదేనా మనది? ఇదేనా మనది? రావడం పోవడం ఏం లేదు మాకు. ఇలా ఏమంటారు చెప్పండి? దుర్మార్గులన్నా ఏమన్నా చెప్పండి? ఆయన అంటున్నారు దుర్మార్గులు ఎవరో, నన్ను సేవించేవారెవరో, సేవించని వారెవరో. కాబట్టి ఏం యుద్ధం చెప్తున్నారా? నో, అంత్యకాలం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు సర్వీస్ చేసుకొని చక్క పెట్టుకొని ఉన్న కాలమైనా సమయం సద్వినియోగం చేసుకోండి. అంతే. ఇప్పటికైనా కళ్ళు తెలుసుకొని దేవుని పని చేయడానికి, దేవుని సేవించడానికి ముందుకు రండి. అందరికీ ఉంది బాధ్యత. దేవుని సాగం మా ఇంత వ్యక్తి చింత కదా నాకేం గుర్తు ఏమో నేను రమ్మంటే వచ్చినాను, దేవుడు చెప్పమంటే చెప్తున్నా. కాబట్టి ఈ పని మీరు మేకలుగా ఉంటారో గొర్రెలుగా ఉంటారో నాకైతే తెలియదు. ఏమన్నారు? శపింపబడిన వారు మీకు మీ అమ్మవారికి ఏర్పరచబడిన నరకానికి. కాబట్టి దేవుడి పిల్లరా మనము
నిజముగా దేవుడి పిల్లలమైనటువంటి వారుగా ఈ నీతిమంతులుగా ఉండాలి. సేవించే గుంపులో ఉండాలి. ఏ గుంపులో ఉన్నావు ఏంటి తెలుసుకొని ఆ గుంపులో నువ్వు చేరి సేవించాలి. ఇంకా చూడండి, దేవుని వాక్యంలో నువ్వు సేవిస్తున్నావా సేవించకుండా ఉన్నావు ఎప్పటికైనా భయపడి వెళ్తున్నప్పుడు 10వ అధ్యాయం 10వ వచనం, ఇప్పటికైనా భయపడి సేవించండి అంటున్నాడు. ఇప్పుడు మీకు ఆజ్ఞ ఏమంటున్నాడు? ఇప్పుడు వరకు దేవుడి నీతిగా ఉండి సేవించాలంటాడు, దేవుడి పిల్లలుగా ఉండి సేవించాలంటాడు, సేవకులుగా ఉండి సేవించాలంటాడు, విశ్వాసంతో ఉండి సేవించాలంటాడు. ఒకవేళ సేవించే వారెవరో సేవించని వారెవరో ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఎలాగా ఇప్పుడు మనం ఉంటే సేవిస్తుంటామో, ఒకవేళ ఎప్పటికైనా ఇప్పటి నుంచైనా మనం సేవించాలనుకుంటే చూడండి, దివ్యం చేసి మనం 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. సేవించాలి అనుకున్న వాళ్ళు, సేవించాలి, దేవుడి పరిచయం చేయాలి, దేవుడి కోసం జీవించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎలా సేవ చేయాలా చదవండి. 10వ అధ్యాయం 10వ వచనం ఏముంది? ఇస్రాయేలు యేసయ్యను నీ దేవుడైన యెహోవాకు భయపడి ఏం చేయాలంట? భయపడి, దేవుడికి భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయన ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి, ఏముంటుంది అక్కడ? సేవించి, భయపడి. ఎట్లా సేవించాలంట? భయపడి ఆయన మార్గములలో నడుచుచు ఆయన ప్రేమించాలి. ప్రేమిస్తే ఏం చేస్తారు చెప్పండి? ప్రేమిస్తే ఏం చేస్తారు? ప్రేమించేవాడు ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా, ఒక భార్య, ఒక వ్యక్తి ఒక భార్యను ప్రేమిస్తున్నందుకు ఎంత కష్టమైనా, ఎంత బాధ పెట్టేదైనా, ఎంత శ్రమ పెట్టేదైనా, ఎంత కృంగదీసేదైనా ఆమె ప్రేమిస్తున్నాడంటే ఆమె కోసం ఏమైనా చేస్తారు. భర్తను ప్రేమించి భర్తకు లోబడేటువంటి ఒక స్త్రీ ఏం చేస్తారంటే ఎంతన్నా కొట్టు, ఎంతన్నా తింటూ, ఎంతన్నా తాగిరా, ఎంతన్నా బాధ పెట్టు, ఎంతన్నా నలగొట్టు, ఎంత తాగిపోతుంది లోబడే భార్య ఏం చేస్తుంది? అతనికి సేవ చేస్తారు. అవునండి, ఇది జరిగేది. అలాగనే మనం దేవుడిని ప్రేమిస్తాం, భయపడి ఇంకేం చేస్తాం? దేవుడిని ప్రేమించి ఆయన సేవను ఏం చేయాలా? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించాలా అనే మాట చూస్తున్నాము. భయపడాలా, ప్రేమించాలా, సేవించాలా. భయపడండి, ప్రేమించండి, సేవించండి. ఏ విధంగా దేవుని కదా భయపడి మనం సేవించాలా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు యేసునందు అనే మాట మనం చూస్తున్నాం. క్రీస్తు యేసునందు ఉండి, మన బయట ఉండి కాదు, క్రీస్తులో ఉండి, యేసు క్రీస్తులో ఉండి ఆయనను సేవించాలా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. 3:14 ఏముంది కదా? బహుమానం పొందవలని గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ 3:14లో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని. ఏమంట? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తు. ముందు గురి పెట్టుకోవాలి. క్రీస్తును గురి పెట్టుకొని ఆయన యందు ఉండి కదా, ఉన్నతమైన పిలుపు ఇది మనకు ఇచ్చిన పిలుపు గొప్పది అని చెప్పి ఎరిగి ఆ ఉన్నతమైన బహుమానం మనకు ఉంది అని చెప్పి ఆయన ఇచ్చే బహుమానం కోసం ఏ విధంగా కదా ఒకడు పరిగెత్తుతాడు, దేనికోసం పరిగెత్తుతాడు? గురి పెట్టుకుంటాడు. బహుమానాన్ని మనసులో లేకపోయినా కదా, ఉన్నతమైన మనకు ఇచ్చినటువంటి ఈ పని, ఈ పిలుపు ఉంది, ఈ బహుమానం నేను మా తల్లిదండ్రులకు, మా తల్లికి లేదా నేను వచ్చిన పని ఇది కాబట్టి దీన్ని ఖచ్చితంగా నెరవేర్చాలని ఎన్నో సాయశక్తులు చేసి గురి యొద్దకు పరిగెత్తడానికి తర్వాత బహుమానం తీసుకునేటప్పుడు సంతోషంగా తీసుకుంటారు. బహుమానమును పొందుకోవాలని మనము గురి యొద్దకే పరిగెత్తుతూ ఈ పరిచర్యలో ముందుకు సాగాలి. ఇంకా చూడండి, ఆ మొదటి దినవృత్తాంత గ్రంథము 28:9వ వచనంలో పూర్ణ మనసుతో, మనసు ఎట్లా ఉండాలంట? పూర్ణ మనసుతో మనం దేవుని సేవించాలి. మన మనసు కొరత పెట్టుకొని కాదు, కొరపు పెట్టుకొని కాదు, లోపం పెట్టుకొని కాదు. వాడు చేయలేదే, ఆ ఎక్క చేయలేదే, ఆ ఎన్న చేయలేదే, ఎందుకు చేయలేదు? వాళ్ళు చేయలేదు, నేను ఎందుకు చేయాలా?
పరిపూర్ణంగా దేవుడిని సేవించడానికి నిన్ను నువ్వే, ఎవరికి వారే కదా, ఎవరు సేవించినా, ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా, ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా పూర్ణ మనసుతో మనమైన పరిచర్య చేయాలని చెప్పి మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథము 3వ కీర్తన 2వ వచనం, సంతోషంగా చేయాలి. ఎట్లంటున్నాడు? సంతోషంగా ఈ పరిచయం చేయాలి, దుఃఖంతో కాదు, అసూయతో కాదు. కొంతమంది అసూయతో చేస్తుంటారు, కొంతమంది పగతో చేస్తుంటారు. నువ్వేనేం చేసేది, నేను చేయలేనా, నువ్వేనేం పాడేది, నేను పాడలేనా, నువ్వేనేం వాక్యం చెప్పేది, నేను చెప్పలేనా, నువ్వేనేం కదా. ఇట్లా కాదు, సంతోషంగా దేవునికి మహిమకరంగా పూర్ణ మనసుతో దేవుని సేవిస్తూ ఈ పరిచర్య సంతోషంగా చేయాలి. ఇంకా చూడండి, అపోస్తల కార్యక్రమం 20వ అధ్యాయం ఏమంటున్నాడు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కన్నీళ్లు విడుచుతూ దేవుని సేవిస్తూ ఈ పరిచర్య కదా, బాధలో కూడా, కన్నీటిలో కూడా, వేదనలో వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ పరిచర్య మనం చేయవలసినటువంటి వారమే ఉన్నామని ఇక్కడ చూస్తున్నాం. 20వ అధ్యాయం 19వ వచనంలో ఏముంది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి 19 యూదుల కుట్రల వలన నాకు శోధన సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను అలాగా ప్రభువుని సేవించుచున్నాను మీకే తెలియను అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, యూదుల వలన నాకు కుట్రలు, యూదుల వలన నాకు శోధనలు, అయిన వారి వలన, పోయిన వారి వలన, ఇరుగు పొరుగు వారి వలన, బంధువుల వలన, రక్త సంబంధికుల వలన, ఎవరెవరైనా నాకు అన్ని రకాల శోధనలు నాకు వస్తున్నాయి. అన్నిటిలో కూడా నేను ఏం చేస్తున్నాను, మరి అన్నిటిని సహించుకుంటూ, అన్నిటిని ఓర్చుకుంటూ, కన్నీటితో ఈ పరిచర్య సేవ చేస్తున్నాను. సంతోషంగా చేయాలా? మళ్ళీ ఏ ఆటంకుల మధ్య, అభ్యంతరాల మధ్య కూడా కన్నీళ్ళు వచ్చినా పర్వాలేదు, కానీ ఈ సేవా పరిచర్యలో మాత్రం కన్నీటితో కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం చూస్తున్నాం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం, నిర్మలమైన మనసాక్షి కలిగినటువంటి వారమై సేవ చేయాలని అక్కడ రాయబడుతుంది. నిర్మలమైన మనసాక్షితో. 2వ తిమోతి రాసిన పత్రిక చూసినప్పుడు 1వ అధ్యాయం 5వ వచనం ఏమంటున్నాడు? నాకు సంపూర్ణ ఆనందం కలుగుతే నిన్ను చూడమని రేపటి అపేక్షించుని ఎందున నిశ్చలమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పిత్రాచార ప్రకారం నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుతున్న దేవుని ఎడల కృతజ్ఞతనై ఉన్నాను. ఏమంటున్నాడు? నిర్మలమైన మనసాక్షితో నేను సేవిస్తున్నాను అంటున్నాడు. మనసాక్షి కూడా మనకు నిర్మలంగా ఉన్నాడు. ఇందులో ఒక లోపం, ఇందులో మరి ఎటువంటి కల్మషం లేకుండా దేవుని సేవ చేయవలసినటువంటి వారు. ఎప్పుడు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం చూడండి, వినయ భయభక్తులతో సేవ చేయాలని అక్కడ కూడా రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. 12వ అధ్యాయం 28వ వచనంలో ఏముంది? 12వ అధ్యాయం 28వ వచనంలో, అందువల్ల మనం నిశ్చలమైన రాజ్యంలో పొంది దైవ కృప కలిగి ఉన్నాం. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవుడికి ప్రీతికరమైన సేవ చేయడం. ఎలా కనుక మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చూడండి ఈ మాట మనం చూసినట్టు, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, నిశ్చలమైనటువంటి రాజ్యం, స్థిరమైనటువంటి రాజ్యం, శాశ్వతమైనటువంటి రాజ్యమును పొందడానికి దైవ కృప కలిగి ఉన్నాం. ఇంకా ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం. ఆయన కృప వల్ల ఆయన రాజ్యాన్ని మనం సంతరించుకుంటాం. ఆయన కృప వల్ల మనం ఆ రాజ్యంలో చేరుతాం. కాబట్టి ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ప్రీతికరమైన సేవ, ఆయన ప్రీతికరంగా ఉన్నాం, ఆయనకు ఇష్టకరంగా ఉన్నాం. ఈ పరిచర్య ప్రీతికరంగా పరిచర్య చేయాలి. ప్రీతితో మనం ఈ పరిచర్యను ముందుకు సాగాలి. ఎందుకంటే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అంటే ఇందులో చాలా మాటలు మనం గమనించాలి. మనలో కొంతమంది అపోస్తలుడైన పౌలు అంటాడు, ఫిలిప్పీయులకు రాస్తూ అంటాడు కదా, కొందరు అసూయ చేతను, కపటం చేతను కదా ఎంత చేస్తున్నారంటే సేవ, ద్వేషం చేత సేవ చేస్తున్నారంట. అట్లా కాదు, ప్రీతికరంగా ఇష్టపడి ఈ పరిచర్య చేసి
కదా. ద్వేషంతో చేసేవాడు, పగతో చేసేవాడు, కుట్రతో చేసేవాడు, అసూయతో చేసేవాడు ఎంతకాలం చేస్తాడు? ఎంతకాలం చేస్తాడు? సేవ ఎంతకాలం ఉంటుంది? ఆ పరిచర్య నిలబడుతుందా? ఆ సేవ నిలబడుతుందా? మనం ప్రీతికరంగా దేవుడికి ఇష్టకరంగా మనం పని చేసినప్పుడు దేవుని అగ్నిలో మన పని తగ్గించు అగ్ని అంటే మన పని కనపరావా. అది బంగారం లెక్క ఉండాలి, వెండి లెక్క ఉండాలి, అది వెలగల రాళ్ళ వల్లే వ్యర్థం లెక్క మన పని ఉండాలి. కర్ర గడ్డి కొయ్యకాడు ఏమైపోతుంది? కాలిపోతుంది. కాలిపోయే పనిగా దేవుడు దహించు అగ్నేయ ఉన్నాడు. కాబట్టి దేవుని పని చేయడానికి మనము మన పని నిలిచేదిగా ప్రీతికరమైనదిగా ఏ పనైనా కానీ దేవునికి మహిమకరంగా ఉండాలి. రోమిలకు సమర్థంగా 12:11 వచనం, ఆత్మయందు తీవ్రత కలిగి సేవ చేయండి. ఎట్లా ఉండాలంటమ్మా? మన ఆత్మలో తీవ్రత ఉండాలా. మనకు బైబిల్ చదువుతుండాలా, ప్రార్థన చేసుకుంటున్నారా, పరిచర్య కోసము దేవుడి కోసము ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలా. ఆత్మ చేత ప్రేరేపించబడుతున్నారా. కొంతమందికి ప్రేరేపిస్తున్నప్పుడు కూడా దాన్ని చంపుకుంటున్నారు కదా. ఆత్మయందు తీవ్రత కలిగి పరిచర్య చేయాలంటున్నాడు. చివరి మాట అంటాడు రోమిలకు రాసిన పత్రిక 12:1, సజీవ యాగముగా మీ శరీరములను దేవుడికి సమర్పణ చేసుకొని. ఏమమ్మా, ఎప్పటికైనా దేవుడికి మీ శరీరాలను సమర్పణ చేసుకున్నారా? ఆయన సమర్పణగా ఇచ్చినారా? సజీవ యాగముగా నేను దేవుడి పనిలో కాలిపోవాలి. దేవుడి పని విషయమై నష్టమైన పర్వాలేదు, కష్టమైన పర్వాలేదు. ఎంతో మంది ఎబ్రియులకు రాసిన పత్రికలు కదా, వారు పంపముల చేత కొయ్యబడింది. ఇంకేమంటున్నాడు? వారు చెరసాల్లో ఉండిరి, వారు అడవుల్లో నివసించింది, వారు గొర్రె చర్మం ధరించుకుంది, వారు ఆకలి దప్పులతో ఉంటుంది, వారు ఎన్నో రకాలైనటువంటి శ్రమలు అనుభవించింది. ఇప్పుడు మనం వచ్చే రాకడతో ఉంటున్నాము. బీజేపీ ప్రభుత్వం మల్లగిన వచ్చిందంటే చాలా భయంకరంగా ఉంటుంది. తీవ్రత మరీ ఘోరంగా ఉంటుంది. క్రీస్తు కొరకై సావైన మరణమైన కరువైన రక్షించకపోని నిన్ను మాత్రము, నీ బొమ్మను మాత్రము తెలుసుకొని సేవ చేస్తే ఈ సేవ యుక్తమైనది. ఇది దేవుడికి ప్రీతికరంగా, యుక్తంగా ఉంటుంది. కాబట్టి మనము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని పిలిచినాడు. మనము దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి జగత్ పునాది వేయబడుతుంటే మీరు నమ్మకస్తులని, మీరు నా వారని, మీరు నా పని చేస్తారని, నా కోసం నిలబడతారని, మీరు నా కోసం ఏమైనా సమర్పణ చేస్తారని, ఏదైనా చేస్తారని మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వ్యక్తి సేవతో మనం ముందుకు సాగుతాం. దేవుడి మాట్లాడుతుంది. చక్కని పరిచయం చేసినటువంటి సోలాయ గారికి మన స్థానిక సంఘం తరఫున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, సర్వోన్నతమైన నామమును బట్టి స్తుతిస్తున్నాము ప్రభువా. ఇంకా కలిగిన ఆరాధన కార్యక్రమం అంతర్మని శ్రేష్టమైన వర్తమానాలు నాకు ప్రయత్నిస్తే అంతకాలంలో ఆత్మీయ జీవితంలో ఏ విధంగా మెలగాలో ప్రభావం చక్కటి వాటి భాగాలను హెచ్చరింపజేశారు. మీ దాసుని నిండైన ఆరోగ్యం, నిండైన ఆశీర్వాదాలు ఉపయోగించండి. ఇంకా అనేక చోట్ల బలంగా వాడాలని నేను తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు స్థానిక సంఘాలను నిర్వహించినటువంటి సభలు చూసినటువంటి ఆమె కుమారుని ఆస్వాదించుకొని అనుకుంటున్నాం. ప్రభావం ఇంకా వెళ్తున్నా మనం గౌరవించండి. మీ చిత్తమైతే మీ రాకపోతే అంతా మరొకసారి కలుసుకొని మీ తెలివిగా ఆరాధించగలిగి